గాజువాక ప్రజలు ఎవరిని గెలిపించుకోబోతున్నారు? అమర్నాథ్ని గెలిపించు. ఎందుకండి? ఎందుకంటే యూత్ కుర్రోళ్ళకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి ఇస్తారని, పేద ప్రజలు ముందుకు తీసుకొచ్చి కరోనాను కూడా దేవుళ్ళ కరువులను కూడా తినిపించి అందరూ కూడా ప్రాణాలు కాపాడిన మహానుభావుడు ఆ జగన్మోహన్ రెడ్డి దేవుడు అనమాట. అందుమీద ఆ జగన్మోహన్ రెడ్డి ఎఫెక్ట్తో అమర్నాథ్ కూడా ఈరోజు కళ్ళు తెరిచి కూడా అందరినీ కుర్రోళ్ళు కానీ పేద ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీలు పెట్టించి చదువుకుని కుర్రోళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అదే చక్రం మీద నడుస్తున్న అమర్నాథ్ గారు మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ రోజు కూడా మంచి మెజారిటీ గెలిపించుకుంటే రానున్న రోజులు పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుంటుందని ఆలోచించినటువంటి మహానుభావుడు కాబట్టి ఈ రోజు మేము అమర్నాథ్కి ఓటేసి. అమర్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే అమర్ కుర్రోడు యూత్ కాబట్టి కుర్రోళ్ళతో సంబంధించిన యూత్ మహానుభావుడు కాబట్టి అంత యాక్టివ్ పర్సన్ క్యాండిడేట్ కాబట్టి కుర్రోళ్ళు ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ఎక్స్పీరియన్స్ పెంచుకొని రాజకీయంలో కుర్రోళ్ళకి ఇండస్ట్రీలు పెట్టి మళ్ళీ పైకి తీసుకురావాలని గాజువాక నియోజకవర్గాన్ని మళ్ళీ మంచి పాలసీగా తీసుకొచ్చి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. చెప్పండి సార్. ఎలా ఉంది మేనిఫెస్టో? ఎలా ఉందండి అది? ఆయన ఒక మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు తెలుసా? చెప్పండి. ఎలా ఉంది ఆ మేనిఫెస్టో? ఆ రోజు అతను ఏంటంటే ఆ నాన్నగారు అమ్మాయిలు ఉన్నప్పుడు దగ్గరగా ఉండడం వల్ల కొద్దిగా ఇదిగా చేసుకొని రాజకీయవేత్తలు ఎక్స్పీరియన్స్ తక్కువగా ఉండడం వల్ల కొద్దిగా ముందుకి అందుకోలేకపోయారు. ఈ రోజు అతనికి తెలివితేటలు అత్యధికంగా చూసి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండి మంచి సంక్షేమ పథకాలు కానీ కుర్రోళ్ళ ఎడ్యుకేషన్ అండర్స్టాండింగ్ చేసుకొని నిరుపేదల్లో ఇచ్చేసుకొని కుర్రోళ్ళకి మంచి ఉద్యోగాలు ఇవ్వాలని ఇండస్ట్రీలు కూడా పెట్టడానికి రెడీ చేసి ఈ రోజు రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రతి కూడా అన్ని కూడా చేసి తీరుస్తానని కూడా అభివిచ్చి వీళ్ళందరినీ కూడా జనాల ముందుకు నడిపించినటువంటి మహానుభావుడు ఆ జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి మహానుభావుడు అమర్నాథ్ కూడా మేము జయపరంగా అత్యధిక